వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న యుద్ధంలో శాంతి దూత ముసుగు వేసుకున్న పాకిస్తాన్ అసలు రంగు బయటపడింది. ఒకవైపు అమెరికా ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం మధ్యవర్తిత్వం వహిస్తూనే మరోవైపు ఇరాన్ శత్రు దేశమైన సౌదీ అరేబియాకు పాకిస్తాన్ రహస్యంగా సైన్యాన్ని, యుద్ధ విమానాలను మోహరించడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. పాకిస్తాన్ ఆడుతున్న ఈ ప్రమాదకరమైన డబుల్ గేమ్ గల్ఫ్ రీజియన్ లో ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోంది? ఆ సంచలన వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ పై దాడులు ప్రారంభించినప్పటి నుండి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరు పక్షాల మధ్య శాంతి బ్రోకర్ గా అవతారమెత్తారు. వాషింగ్టన్, టెహ్రాన్ దేశాలతో ఉన్న పాత సంబంధాలను వాడుకుంటూ ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య రహస్య శాంతి చర్చలను కూడా జరిపారు. ఆ చర్చలు విఫలమైనప్పటికీ పాక్ మాత్రం నిరంతరం శాంతి ప్రతిపాదనలను ఇరు దేశాల మధ్య చేరవేస్తూ తానేదో యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రపంచాన్ని నమ్మించింది. అని తెర వెనుక పాకిస్తాన్ చేసిన ఒక రహస్య సైనిక మోహరింపు ఇప్పుడు ఇరాన్ దేశాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. గత వారాంతంలో ఇరాక్ భూభాగం నుండి సౌదీ అరేబియా వైమానిక పరిధిలోకి వచ్చిన 3 డ్రోన్లను సౌదీ దళాలు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆ దాడి జరిగిన వెంటనే సౌదీ సార్వభౌమాధికారానికి తమ అచంచలమైన మద్దతు ఉంటుందని ప్రకటించిన పాకిస్తాన్ అర్ధరాత్రి వేళ అత్యంత రహస్యంగా భారీ ఎత్తున సైనిక బలగాలను, అత్యాధునిక ఆయుధాలను రియాద్ కు తరలించింది. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం పాకిస్తాన్ అక్షరాల 8,000 మంది సైనికులను చైనాతో కలిసి సంయుక్తంగా తయారు చేసిన 16 JF-17 థండర్ యుద్ధ విమానాల పూర్తి స్క్వాడ్రన్ను, 2 స్క్వాడ్రన్ల డ్రోన్లను, చైనాకు చెందిన శక్తివంతమైన HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను సౌదీ అరేబియాలో మోహరించింది. అవసరమైతే మరిన్ని బలగాలను పంపడానికి కూడా పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ ముని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికారికంగా ఈ సైనికులు సౌదీ దళాలకు కేవలం శిక్షణ, సలహాలు ఇవ్వటానికే వెళ్లారని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ గతంలో జరిగిన ఒప్పందాల ప్రకారం ఇప్పటికే వేలాది మంది పాక్ కంబాట్ సైనికులు సౌదీలో మోహరించి ఉన్నారు. అసలు ఈ రక్షణ మోహరింపు వెనుక గత ఏడాది సెప్టెంబర్ లో ఇరు దేశాల మధ్య జరిగిన అత్యంత రహస్యమైన స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ, పాకిస్తాన్లలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అది 2 దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించబడుతుంది. దాన్ని తిప్పికొట్టడానికి సైన్యంతో పాటు అవసరమైతే పాకిస్తాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను కూడా సౌదీ అరేబియా రక్షణ కోసం అందుబాటులో ఉంచుతుందని ఈ పాక్ట్ స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం ఇప్పుడు గల్ఫ్ రీజియన్ లో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. ఒకవైపు ఇరాన్ తో శాంతి చర్చలు జరుపుతూ మరోవైపు ఇరాన్ ను అణచడానికి సిద్ధంగా ఉన్న దేశాలకు అనురక్షణ కల్పిస్తామనటం పాకిస్తాన్ కపట నీతికి నిదర్శనమంటూ అంతర్జాతీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఈ మోహరింపులు కేవలం ఆత్మరక్షణ కోసమేనని ఇస్లామాబాద్ వాదిస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం దీన్ని తీవ్రమైన హెచ్చరికగా భావిస్తోంది. పాకిస్తాన్ నిష్పాక్షికతను ఇరాన్ ప్రశ్నిస్తూ ఉండటంతో ఇప్పటి వరకు జరుగుతున్న శాంతి చర్చలు పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. తీవ్ర ఉద్రిక్తతలతో కొట్టుమిట్టాడుతున్న గల్ఫ్ జలాల్లో ఇంత భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించడం వల్ల ఇరాన్ మరింత రెచ్చిపోయి సౌదీపై తన దాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉంది. దీనివల్ల పశ్చిమాసియాలో ఏప్రిల్లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన గల్ఫ్ మిత్ర దేశాల సలహా మేరకు ఇరాన్ పై సైనిక చర్యను కాస్త వాయిదా వేసినట్లు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పాకిస్తాన్ ఒకవైపు మధ్యవర్తిగా, మరోవైపు మిలిటరీ భాగస్వామిగా ఆడుతున్న ఈ ప్రమాదకరమైన డబుల్ గేమ్ పశ్చిమాసియాను మరో మహాయుద్ధంలోకి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.